తెలంగాణలో జాతిపిత అనే అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. ఎవరు మీరు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉన్నారు. తెలంగాణ జాతిపిత అంటే ఎవరి పేరు ప్రస్తావిస్తారు? ఇప్పుడు మనం జయశంకర్ సార్ని స్ఫూర్తిగానే తీసుకొని మనం తెలంగాణ ఉద్యమంకి తెరలేపాం కదండి. ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా జయశంకర్ సార్ని స్ఫూర్తి తీసుకొనే కదా కేసీఆర్ ఉద్యమంకి తెరలేపారు కదా. మరి మీరే చెప్పండి, జయశంకర్ సారు జాతిపిత గారా కేసీఆర్ గారి మీద మాకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అది సెకండరీ. కాకపోతే జాతిపిత అన్నది ఆయన అడుగుజాడలను నడుచుకుంటా మేము ఇంత పెద్ద ఉద్యమము తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఇంత పెద్ద ఈ రోజు కూడా తెలంగాణ వచ్చి సంభవించిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేయడము, మళ్ళీ మేము ఒక ఉద్యమంకు తెరలేపడం అంటే దేనికి సంకేతాలండి? మాకు జయశంకర్ సారు మాకు జాతిపిత గారు. సీట్లు అనుభవించిన వాళ్ళు, భోగాలు అనుభవించిన వాళ్ళు, సీఎం అయిన వాళ్ళు జాతిపిత కాదు కదండి. అధినేతనే జాతిపిత అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మొత్తం అంటారండి. వాళ్ళు సీట్లకు చేసేవాళ్ళు, అవి చేసేవాళ్ళు అంటారేమో. మేము మాత్రం మా మనస్ఫూర్తిగా మాత్రం జయశంకర్ సార్ గారు మా జాతిపిత అని మేము తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేరినాయి అని అంటారా? లేదండి, నెరవేరలేదు. తెలంగాణకు ఎవరికి న్యాయం జరగలేదండి. తెలంగాణ ఉద్యమం చేసే వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదు. అవునండి, 12 సంవత్సరాలు అవుతుంది, న్యాయం జరుగుతుంది అనుకున్నాం. ఆ రోజు ఆయన ఎవరు, మన కేసీఆర్ గారు మా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం. మళ్ళీ ఈ రోజు మేమందరం ఇక్కడ ఎందుకుంటామండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టేవాళ్ళు కదా, అది అక్కడికే క్లోజ్ అయ్యేది కదా. తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ గారు న్యాయం చేస్తే అది అక్కడికే క్లోజ్ అయ్యేది. ఈ రోజు మళ్ళీ మేము ఎందుకు మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం కానీ 8 సంవత్సరాల మేము పోరాడడం కానీ ఎందుకు జరిగేదండి? జరగకపోయింది. ఎందుకంటే ఉద్యమంలో ఉన్న అంత ఉద్యమ పోరాటము ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది ఉద్యమకారుల కాడ? ఎందుకంటే అమరవీరులకు సంబంధించిన దీపం కూడా గత 5 సంవత్సరాల నుండి అలానే ఉండిపోతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిర్మాణించారు, అది అట్నే ఉండిపోయినాయి. ఎందుకు తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ ప్రస్తావించలేకపోతా ఉన్నారు, మాట్లాడలేకపోతా ఉన్నారు, ప్రభుత్వంతో కొట్లాడలేకపోతా ఉన్నారు? ఏమండి, మేము ఒక తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల గురించి మేము పోరాడదామని ఉద్దేశంతో మాకు మేనిఫెస్టో పెట్టింది ఇవ్వడం, దాని గురించి మేము ఫైట్ చేస్తామని ముందుకు వెళ్ళొచ్చండి. ముందుకు అన్ని అడుగుదాం, అన్ని చేద్దాం. అమ్మ, తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ జాతిపిత అనే అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. ఎవరు చెప్తా ఉంటారు, ఎవరిని జాతిపితగా మీ తెలంగాణ ఉద్యమకారులు అనుకుంటారు? మొట్టమొదటిగా తెలంగాణ జాతిపిత అంటే కంపల్సరీ జయశంకర్ సార్ గారిని మేము గుర్తిస్తాము. మరి పదవులు అనుభవించిన వాళ్ళు కాదు, రాజకీయాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎదిగిన వాళ్ళని మేము జాతిపితగా మేము అనుకోవట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చినటువంటి పెన్షన్ సౌకర్యం అయితేనేమి, 250 గజాల స్థలం అయితేనేమి ఇప్పటి వరకు వాళ్ళు నెరవేర్చలేదు. గత ప్రభుత్వం ఈ విషయంలో చాలా వెనకబడి ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు మరి ఈ మధ్య కాలంలోనే మరి మేనిఫెస్టోలోనే పొందుపరిచి వీళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి తెలంగాణ ఉద్యమకారులు ఎందరో మహావీరులు బలిదానాల వల్ల మరి ఇది అందరూ ఉద్యమకారులు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ గారి ఏకతాటిపై తీసుకొచ్చి ఈ విజయాన్ని సాధించామని ఈరోజు చెప్పుకుంటున్నాము. మరి 1200 మంది మరి బలిదానాల వల్ల తొలి దశలోనైతేనేమి మలి దశలోనైతేనేమి ఎంతో మంది బలిదానాలు చేశారు. అలాగే 250 గజాల స్థలము, పెన్షన్ సౌకర్యం అయితేనేమి, మెడికల్ సౌకర్యం అయితేనేమి మరి వీరికి అందజేసేలాగా ప్రభుత్వం మరొకసారి కృషి చేయాలని, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేసుకుంటూ దాని కొరకు ముందుకు వచ్చిన వారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జాతిపిత అనే అంశం వస్తూ ఉంది. ఎవరు జాతిపిత? తెలంగాణ జాతిపిత అంటే ఏం చెప్తారు? జాతిపిత అంటే ఖచ్చితంగా తెలంగాణ భావజాల వ్యాప్తి ఎవరైతే జరిగిందో మాకు జయశంకర్ సారే మేము జాతిపిత అని భావిస్తాం. ఎందుకంటే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలను, ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగినటువంటి అన్యాయాలతోటే కదా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం భావజాల వ్యాప్తి చేసింది ఎవరు? ఆ భావజాల వ్యాప్తితోటి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 1969లో 360 మంది చనిపోయారు. తర్వాత 2009 నుంచి దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఉద్యమకారులందరూ కూడా భావజాల వ్యాప్తి జరిగింది, తెలంగాణ వస్తే మాకు న్యాయం జరుగుతున్న భావజాలం ఉంది కాబట్టి ఆ భావజాల వ్యాప్తి జరిగింది కాబట్టి చేసినటువంటి వ్యక్తి జయశంకర్ సార్ అని మేము భావిస్తాం.
అంటే కేసీఆర్ అని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ చెప్పుకుంటా ఉంది, అనేక విధాలుగా వాళ్ళు చెప్పే ప్రయత్నాలు చేస్తారు. ఆయన ఉద్యమ నాయకునిగా మేము గుర్తిస్తాం. ఉద్యమ నాయకునిగా భావజాల వ్యాప్తిలో ఆయన ముందున్నాడు. ఉన్న తర్వాత తన పార్టీని తన విధానాన్ని మార్చుకొని రాజకీయ పార్టీకి చేసుకుంటూ పదవులు అనుభవించారు. వాళ్ళు ఎలాంటి పదవులు అనుభవించకుండానే వాళ్ళు త్యాగాలు చేశారు కదా, వాళ్ళు మహనీయులుగా మిగిలిపోతారు. అది అమరవీరుల త్యాగాలను కానీ అమరవీరుల స్తూపం అని ఒకటి పెట్టారు. అది ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయని పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం నామకి వాసి చేసింది, వీళ్ళ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇంతవరకు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అంశాలు తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు ప్రస్తావించలేకపోతా ఉన్నారు, ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఉద్యమకారుల్లో కొంతమందిని గుర్తించి ఒక 10-12 మందికి వాళ్ళకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. దానిపైన మేము పోరాటం చేస్తున్నాం. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి అంశాలపైన స్పష్టమైన ప్రకటన చేయమంటున్నాం. ఏ విధంగానైనటువంటి మిగిలిపోయిన పనులు ఉంటే ఉద్యమాలతో ఫలితంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఖచ్చితంగా ఒక గుర్తింపు ఉండాలంటే అది తప్పకుండా ఉండాలి అనేటటువంటి భావజాలను మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎవరైతే భావజాల వ్యాప్తి చేశారో జయశంకర్ సార్, కాళోజీ నారాయణ లాంటి వ్యక్తులనే మేము జాతిపితగా పరిగణిస్తారు తప్ప కేసీఆర్ లాంటి వ్యక్తులను కానీ ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా మేము భావజాల వ్యాప్తి చేయలేదు. ఆ భావజాల వ్యాప్తికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కలిసి వచ్చారు కాబట్టి జయశంకర్ సారు, కాళోజీ నారాయణరావు వాళ్ళనే మేము పరిగణలోకి తీసుకుంటాం. థ్యాంక్ యూ.